హాయ్ గాయ్స్, నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ తెలుసుకోవాలి. లెట్స్ ట్రై టు సీ యెస్టర్డేస్ మ్యాచ్. సో మన ప్రిడిక్షన్ నిన్న అనుకున్నట్టే ఆర్సీబీ వన్ ద మ్యాచ్ గైస్. సో లాస్ట్ 6 ప్రిడిక్షన్స్లో మన 5 కరెక్ట్ అయ్యాయి. వీఆర్ గోయింగ్ రియలీ వెల్ గైస్. సో నిన్నటి మ్యాచ్ అనాలిసిస్కి వెళ్ళిపోతే నాకు నిన్న మ్యాచ్ చూస్తున్నంతసేపు 2 గుర్తొచ్చాయి అనమాట. ఒకటేమో నాని సాంగ్ ఒకటి గుర్తొచ్చింది, ఇంకొకటి నాని మూవీ గుర్తొచ్చింది. నాని సాంగ్ ఏంటంటే అది ఈ మధ్య రీసెంట్గా వచ్చిన జడలు రో వడలు రో సాంగ్ గుర్తొచ్చింది. అండ్ ద మూవీ ఏంటంటే జెర్సీ గుర్తొచ్చింది గైస్. జడలు రో సాంగ్ ఎందుకు గుర్తొచ్చిందంటే కునాల్ పాండ్యా గైస్. కునాల్ పాండ్యా ఈజ్ ఇన్ ఎ సూపర్బ్ ఫామ్ గైస్. అండ్ హీస్ బౌలింగ్ వాజ్ సూపర్బ్ అనమాట. అండ్ ఆల్సో రజత్ పాటిదార్, ఈజ్ లుకింగ్ రియలీ వెల్ గైస్. దీస్ బోత్ హ్యావ్ టు మేక్ ఇట్ ఇన్ టు ద ఇండియన్ టీమ్ అట్ ఎనీ కాస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది గైస్. దెర్ యూస్ టు బి ఎ ప్లేయర్ కాల్డ్ యాజ్ జార్జ్ బెయిలీ అనమాట. ఆస్ట్రేలియాకి వెళ్ళి తను ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు హీ ప్లేడ్ యాజ్ ఎ కెప్టెన్ ఫర్ ది ఆస్ట్రేలియన్ టీమ్. సో రజత్ పాటిదార్ని కూడా తీసుకొచ్చి డైరెక్ట్ ఇండియా కెప్టెన్ చేసినా కూడా బాగుంటుంది. బట్ దట్స్ హైలీ ఇంపాసిబుల్ బికాజ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఎవరు డ్రాప్ చేయరు. బట్ స్టిల్ దే బోత్ హ్యావ్ టు మేక్ ఇట్ టు ద ఇండియన్ టీమ్ అనిపించింది గైస్. అండ్ ఆల్సో జెర్సీ మూవీ ఎందుకంటే జెర్సీ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట. బాబు చెప్తాడు ఏమని, నువ్వు ఆడుతుంటే అచ్చం హీరోలా ఉంటావు నాన్న అని. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేస్తుంటే నిన్న సేమ్ ఎగ్జాక్ట్లీ అట్లనే ఉండే. భూవీ ఆల్సో హ్యావ్ టు మేక్ ఏ కమ్ బ్యాక్ టు ద ఇండియన్ టీమ్ అనిపిస్తుంది గైస్. ఇట్ విల్ బీ ఎక్సలెంట్ అనమాట. ఇట్ విల్ బీ వెరీ ఇన్స్పైరింగ్ ఆల్సో ఫర్ లాట్ ఆఫ్ ద యంగ్ క్రికెటర్స్ హూ ఆర్ సీయింగ్ క్రికెట్ అనమాట. సో ఇలా అనిపించింది. అండ్ ఆల్సో బౌలింగ్ ఇంకొకటి రసిక్ దార్, హీఈస్ బౌల్డ్ రియలీ వెల్ గైస్. అంటే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ బాల్లో కూడా సీమ్ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ బౌలింగ్ వేస్తున్నాడు. హీఈస్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్ గైస్. సో అలా అనిపించింది. అండ్ ఆల్సో నేను మీకు లాస్ట్ మ్యాచ్లో అనాలిసిస్లో చెప్పా, కేకేఆర్ వరస్ట్ టీం కాదు, ఇంతకన్నా వరస్ట్ టీం ఐపీఎల్లో ఉన్నాయి అని చెప్పా. సో దెర్ ఆర్ ఫ్యూ, మీకు తెలిసి ఉంటుంది ఎవరు అనేది. సో దట్స్ ఇట్ గైస్. అండ్ కమింగ్ టు ఎల్ఎస్జీ, నికోలస్ పూరన్ ఈజ్ లుకింగ్ వెరీ పూర్. హీ హ్యాస్ టు మేక్ ఇట్ గుడ్, అంటే కొద్దిగా ఫామ్లోకి రావాలి. అండ్ ఆల్సో వై నాట్ ప్లే అర్జున్ టెండూల్కర్ అనిపించింది. బికాజ్ అంత కోచింగ్, అంత స్కిల్డ్, అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తనని కోచింగ్ చేసినప్పుడు హీ షుడ్ మేక్ ఇట్ టు ది టీమ్ అనిపిస్తుంది గైస్. ఇఫ్ దే మేక్ దీస్ చేంజెస్ ఐ థింక్ ఎల్ఎస్జీ ఆల్సో కుడ్ కమ్ బ్యాక్, బట్ సమ్వాట్ ఇంపాసిబుల్. సో ఇవాల్టి మ్యాచ్ వచ్చేసరికి ముంబై అండ్ పంజాబ్ మీద ఉంది గైస్. ఐఆమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్. అండ్ మేబీ Rohit Sharma might not play today and Quinton de Kock might come in guys. Bye guys.